ప్రభాస్ ఇంటికి వచ్చింది, నేను ప్రభాస్‌ని దాచిపెట్టింది, గెస్ట్ హౌస్‌కి వెళ్ళిన మాట అన్నీ కూడా నిజాలే. కానీ మా మధ్య ఏ తప్పు జరగలేదు అని ఆద్య చేతిలో కర్పూరం వెలిగించుకొని దేవుడిపై ప్రమాణం చేసి మరీ చెప్తూ ఉంటుంది. ఆద్య, నేను నిన్ను నమ్ముతున్నానమ్మా అని జానకి అంటుంది. పెదనాన్న, నన్ను నమ్మండి పెదనాన్న, నేను ఏ తప్పు చేయలేదు అని ఆద్య రఘురాం కాళ్ళు పట్టుకొని వేడుకుంటూ ఉండటంతో, మరి ఎందుకమ్మా నువ్వు అక్కడికి వెళ్ళావు అని రఘురాం అంటాడు. అప్పుడు ఆద్య, అది మాత్రం నన్ను అడగకండి పెదనాన్న, నేను దానికి సమాధానం చెప్పలేని పరిస్థితి అని ఆద్య చెప్తుంది. చూడండి అన్నయ్య, ఈ విషయంలో మాత్రం నేను అస్సలు ఊరుకోను. ఈ ఆద్య నాకు కోడలుగా ఉండటానికి వీల్లేదు. నేను శ్రీనుకి మరొక పెళ్లి చేసి తీరుతాను అని ఈ విషయంలో నువ్వు అడ్డు చెప్పినా కూడా నేను నీ మాట కూడా విననన్నయ్య అని పద్మ తేల్చి చెప్పేయటంతో అందరూ మౌనంగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. శ్రీను అయితే మాట కూడా మాట్లాడకుండా మౌనంగా వింటూ ఉంటాడు. ఆద్య మాత్రం ఏడుస్తూ ఉంటుంది. ఏంటి పద్మ, ఆద్య తప్పు చేయలేదని చెప్తున్నా, నువ్వు పెళ్లి మాట్లాడతావు ఏంటి అని జానకి నిలదీస్తున్నా కూడా, కానీ ఈ విషయంలో నేను ఎవరి మాట వినను అని పద్మ చెప్తుంది. తరువాత ఆద్య, చూడు శ్రీను, నేను ఏ తప్పు చేయలేదు. పక్క వాళ్ళు తప్పు చేస్తేనే నేను ఊరుకోలేను, భరించలేను. అలాంటిది నేను ఎలాంటి తప్పు చేయలేదని ఇలా నీకు చెప్పుకోవాల్సి వస్తుందని నేను అస్సలు అనుకోలేదు. నువ్వు నాతో మాట్లాడకుండా ఇలా మౌనంగా ఉంటే తట్టుకోలేకపోతున్నాను. నువ్వు నా వైపు చూసి కనీసం ప్రేమగా అయినా చూపు చూడు శ్రీను అని ఆద్య బతిమలాడుతూ భోజనం వడ్డిస్తూ ఉంటే, పద్మ వచ్చి భోజనం ప్లేట్ని విసిరికొట్టి, ఏంటే జీవితాన్ని బుగ్గిపాలు చేసి ఇప్పుడు మాటలు చెప్తున్నావా అని ఆద్యని తిడుతూ ఉంటుంది. తర్వాత పెళ్ళిళ్ళ పేరయ్య ఇంటికి రావటంతో, ఏంటి ఇలా వచ్చారని రఘురాం అడుగుతూ ఉంటే, అదే ఈ పద్మ గారు రమ్మంటేనే వచ్చాను అని అతను చెప్తాడు. అదే నేను శ్రీనుకి పెళ్లి చేస్తానని చెప్పాను కదా అని పద్మ అంటుంది. ఆద్యకి శ్రీనుకి పెళ్ళైపోతే మళ్ళీ పెళ్లి మాట్లాడతావు ఏంటి పద్మ అని రఘురాం అరుస్తూ ఉంటే, అన్నయ్య, ఈ ఆద్యని నేను కోడలుగా అంగీకరించను. నీకు ముందే చెప్పాను కదన్నయ్య, నేను శ్రీనుకి వేరొక అమ్మాయితో పెళ్లి చేసి తీరాల్సిందే అని పద్మ చెప్పటంతో రఘురాం మౌనంగా వెళ్తాడు. ఇంకా అర్థం కావటం లేదా అన్నయ్య ఒప్పుకున్నట్లే అని పద్మ చాలా సంతోషపడుతూ ఉంటుంది. ఇక్కడ శ్రేణు ఉండడు. తరువాత పద్మ పార్వతి ఇద్దరు పెళ్లి కూతుర్ల ఫోటోలని చూస్తూ ఉంటే ఆద్య పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి ఆ ఫోటోలను లాక్కొని అక్కడ మంట మండుతూ ఉంటే ఆ మంటల్లో పడేస్తుంది. పద్మ కోపంతో రగిలిపోతూ చూస్తూ ఉంటుంది.